హాయ్ గైస్ 5 రీసెంట్ బెస్ట్ మూవీస్ ఆన్ నెట్ఫ్లిక్స్ అవైలబుల్ ఇన్ తెలుగు. సో రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో చాలానే సినిమాలు సిరీస్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ అన్నీ చూసా. సో అన్ని ఫిల్టర్ చేసి నాకు 5 బెస్ట్ అనిపించినాయి. అయితే ఈ లిస్ట్లో 3 సినిమాలు ఉంటాయి అండ్ 2 వెబ్ సిరీస్లు ఉంటాయి. సో లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1 సంగీతం. లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాస్ గారు 94 ఇయర్స్ ఏజ్లో డైరెక్ట్ చేసిన సినిమా ఇది. జస్ట్ సినిమా కాదు ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ యూనిక్ సినిమా. అసలు ఆ టైంలోనే ఆదిత్య 369 లాంటి టైం ట్రావెల్ సినిమా తీశారు. అండ్ విచిత్ర సోదరులు మూవీలో కమల్ హాసన్ని చిన్నగా చూపించారు. అప్పట్లోనే డిఫరెంట్ సినిమాలు తీశారు. ఇక ఇప్పుడు కూడా ఈ డిఫరెంట్ సినిమాతో వచ్చారు. ఈ సినిమాకి థియేటర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, కుబేరపురం అనే ఫిక్షనల్ విలేజ్ ఉంటుంది. ఆ ఊర్లో అందరికీ శాపం తగిలి సాంగ్స్ రూపంలో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి ఆ శాపం ఎందుకు తగిలిందనే సినిమాలో చూడాలి. ఇది ఒక డిఫరెంట్ సినిమా అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే నరేషనే కొంచెం స్లో ఉంటుంది. అయితే సినిమా స్టార్ట్ అయ్యి యాక్చువల్ స్టోరీలోకి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. అందువల్ల బోర్ ఫీలింగ్ అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఊర్లో అందరికీ శాపం తగులుతుందో అక్కడి నుంచి సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ అందరూ సాంగ్స్ రూపంలో మాట్లాడుకోవడం, అందులో కామెడీ జనరేట్ అవ్వడం, ఒక మిస్టరీ, ఇలా అన్నీ చాలా బాగుంటాయి. సో ఒక డిఫరెంట్ సినిమా చూడాలనుకుంటే సినిమాని మిస్ అవ్వకుండా చూసేయండి. 18+ కంటెంట్ ఏమిలో అందరూ చూడొచ్చు. నంబర్ 2 వాయిస్ మెయిల్స్ ఆఫ్ ఇసాబెల్లే. ఇది ఒక బ్యూటిఫుల్ రామ్ కామ్. బేసిక్ ప్లాట్ ఏంటంటే, అసలు అమ్మాయిని చూడకుండానే జస్ట్ వాయిస్ మెయిల్స్ ద్వారా మన హీరో లవ్ చేస్తాడు. అసలు ఆ అమ్మాయి హీరోకి వాయిస్ మెయిల్స్ ఎందుకు పంపిస్తుంది అనేది సినిమాలో చూడాలి. గ్రేట్ స్టోరీ ఏం కాదు కానీ మంచి స్క్రీన్ ప్లే, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, వీటన్నిటి వల్ల సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ చూస్తున్నప్పుడు చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. లైక్ ఆ క్యారెక్టర్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. లక్కీగా తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. అవి అంతా బాగుంది సినిమాలో. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యామిలీతో చూడలేము, ఎందుకంటే రొమాన్స్ బాగానే ఉంటుంది. నంబర్ 3 హస్బెండ్స్ ఇన్ యాక్షన్. ఇది ఒక కొరియన్ కామెడీ డ్రామా. జస్ట్ 1 hour 50 minutes ఉంటుంది డ్యూరేషన్, అంతే. మంచి సిచ్యువేషనల్ కామెడీతో ఎంగేజింగ్గా ఉంటుంది. సో బేసిక్ స్టోరీ ఏంటంటే, ఎక్స్ హస్బెండ్ అండ్ కరెంట్ హస్బెండ్ ఇద్దరు కలిసి కిడ్నాప్ అయిన వైఫ్ని, పాపని ఎలా సేవ్ చేశారనేది కదా. చాలా సింపుల్ స్టోరీ, బట్ ఇందాక చెప్పినట్టు కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఇద్దరు హస్బెండ్స్ మధ్య వచ్చే కామెడీ మాత్రం భలే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. మరీ గ్రేట్ సినిమా కాదు కానీ డెఫినెట్గా ఒక లుక్ వేయచ్చు. సో మిస్ అవ్వకుండా చూసేయండి. అయితే సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు, బట్ అక్కడక్కడ కిసెస్ ఉంటాయి అండ్ అడల్ట్ డైలాగ్స్ ఉంటాయి, అంతే. నంబర్ 4 టీచ్ యూ లెసన్. కే డ్రామా లవర్స్ సిరీస్ని పక్కా చూడాలి. బేసిక్ స్టోరీ ఏంటంటే, స్కూల్లో ఎడ్యుకేషన్ తక్కువ అండ్ వైలెన్స్ ఎక్కువ. అయితే దీనికి చెక్ పెట్టడానికి గవర్నమెంట్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ఫామ్ చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైందనే స్టోరీ. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. కొంచెం లెంతీ సిరీసే, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కూల్లో వైలెన్స్ ఎక్కువగా ఉండడం, దానికి చెక్ పెట్టడానికి క్రియేట్ చేసిన సైకలాజికల్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిరీస్లో ఎవ్రీ ఎపిసోడ్ డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్, టీచర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయడంలో, అండ్ ఎడ్యుకేషన్ పైన సొసైటీ అండ్ గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉందనేది చాలా బాగా డిస్కస్ చేశారు. సిరీస్లో యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్ ఉంటుంది. అన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంటాయి సిరీస్. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. 18+ కంటెంట్ ఏం లేదు. ఐ విల్ ఫైండ్ యూ. ఇది ఒక స్లో బాన్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ లవర్స్ అయితే పక్కా చూడాలి. బేసిక్ స్టోరీ ఏంటంటే, కొడుకుని చంపాడని చెప్పి ఫాదర్ని అరెస్ట్ చేస్తారు. అసలు నిజంగా చంపాడా లేదని సిరీస్లో చూడాలి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒకటి 35 minutes to 47 minutes మధ్యలో ఉంటాయి. మినీ సిరీస్ ఇది, సో ఈజీగా బింజ్ చేసేయచ్చు. నరేషన్ స్లోగా ఉంటుంది, బట్ ఆ ఇన్వెస్టిగేషన్ కానీ ట్విస్ట్లు కానీ బాగుంటాయి. సో ఒక మిస్టరీ సిరీస్ని చూడాలనుకుంటే ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూసేయండి. 18+ కంటెంట్ ఏం లేదు. సో అంతే. ఇంకా మరి ఈ లిస్ట్లో మీరు ఏది చూస్తారో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.